మేడం నిన్నటి వరకు టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ మిమ్మల్ని పొగడడం జరిగింది. నిన్న నుంచి మీరు వైసీపీలో జాయిన్ అయినందుకు మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, అది వాళ్ళకే వదిలేస్తున్నాను. వాళ్ళు మోరల్, ఎథిక్స్ ఇలా అంత మంచిగా ఉన్నాయి. వాళ్ళు పార్టీలో ఇలా ఫాలో అవుతున్నారు. మన అమ్మా నాన్న కానీ, మన టీచర్స్ కానీ, పేరెంట్స్ ఎవరైనా ఏం నేర్పిస్తారు? ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటివే కదా నేర్పించేది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఎప్పుడు ఏ పార్టీ కండువా వేసుకోలేదు. ఫస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేశాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఏ పార్టీ అయినా సరే. లోకేష్ గారు పిలిచారు, హోస్టింగ్స్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, అక్కడి వరకే. బట్ నేను ఫస్ట్ టైం నిన్న వైఎస్ఆర్సీపీలోనే పార్టీలోనే జాయిన్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. అది వాళ్ళ మెంటాలిటీ అనుకోవాలి, వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళని అలాగే పెంచారు, వాళ్ళకి అదే తెలుసు అనుకుంటాను నేను. అంతే, అంతకుమించి నేనేం కామెంట్స్ చేయనండి. మీరు ఇచ్చే వార్నింగ్ కానీ ఏమైనా ఉందా వాళ్ళకి? నేను ఎందుకు వార్నింగ్ ఇవ్వాలండి? వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంది, చెల్లి ఉంది, పిల్లలు ఉంటారు. సో వాళ్ళకే అవి అలాంటివి వర్తిస్తాయి. ఈ కర్మ ఇస్ దేర్. మనం రూపాయి దానం చేస్తే ఆ పుణ్యం దేవుడు ఏ విధంగా అయినా మనకి ఇస్తారు. మనం ఒకరికి హాని కలిగించామంటే అదే విధంగా జరుగుతుంది అని నేను నమ్ముతాను. నేను వార్నింగ్ ఇచ్చేసేసి వాళ్ళ వల్ల నాకు ఒరిగేదేం లేదు. మీకు తెలిసిందే, ఒక ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్, ఎదిగే వాళ్ళకి, సెలబ్రిటీస్కి అనుకోవడం అంతే. నేనైతే క్లీన్ హార్ట్గా ఏం చెప్పను. రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బేసిక్గా చెప్పాలంటే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది మా అందరికీ నచ్చలేదు. మెయిన్గా చెప్పాలంటే బీజేపీ పార్టీ ఎలా ఉందంటే ముస్లిమ్స్ని ఇది చేస్తూ జై శ్రీరామ్ అన్న వాళ్ళే ఉండాలి ఇండియాలో. ఇప్పుడు మాకు 4% రిజర్వేషన్ వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి సార్ దయవల్లే. ఇప్పుడు మైనార్టీస్కి 7 సీట్స్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. టీడీపీ వాళ్ళు 1 సీట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎవ్రీ టైం ముస్లిమ్స్కి ఏదో ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు. మేమున్నాం అండాదన్నా అంటున్నారు. అది పనుల్లో చూపించాలి, మీరు మాటల్లో చెప్తే కాదు కదండి. చాలామంది చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు 7 సీట్లు ఇచ్చి ఏం లాభం, ఒకళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారా లేదా పొజిషన్స్లో? వాళ్ళకి 7 సీట్స్ గుర్తించి మైనార్టీ సీట్స్ ఇస్తున్నారా లేదా? మన వాళ్ళు ముందుకెళ్ళాలి. సో టీడీపీ బీజేపీతో కలవడం జరిగింది. అది చాలా నష్టమైంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైనా సరే ఇది ఒక హిందూ దేశంలా మార్చాలనుకుంటుంది. ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులరిజం, ఇన్ని రిలీజియస్, ఇన్ని కస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాని వరల్డ్ వైడ్గానే స్పెషల్గా తీసుకుంటున్నారు. అలాంటిది బీజేపీ వాళ్ళు, అమిత్ షా వచ్చేసి మేము 4% రిజర్వేషన్ తీసేస్తాము ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు. అలాంటప్పుడు మేము అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయం కదా. మనకి సేఫ్ ఉన్నది, మన మైనార్టీస్కి సపోర్ట్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో పార్టీ పరంగా ఎలాంటి సర్వీస్ అయినా సరే, నాకు నా లైఫ్ అంతా సర్వీస్లోనే గడపాలని మీ అందరికీ తెలుసు. 10 రూపాయల డాక్టర్ అంటారు. నా వల్ల ఎంత అయితే పార్టీకి అంత నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే జగన్ గారు ఏదో హామీ ఇచ్చారు నూరుపారి గారికి, అందుకే వైసీపీలో చేరడం జరిగింది అని కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి కదా మేడం. జగన్ గారు హామీ ఇచ్చారండి. ఏదో కార్పొరేషన్ చైర్మన్ రాబోతున్నారు. ప్రతి పర్సన్కి జగన్ గారు హామీ ఇస్తున్నారు, నేను ఉంటున్నాను, నేను మైనార్టీస్కి రక్షణ ఇస్తున్నాను అని. మీరు కార్పొరేషన్ చైర్మన్స్ ఇలాంటివి అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. మీన్ అయిపోవాలి. అది ఆయన అనుకున్నారో లేదో తెలియలేదు. మీలాంటి నోటి వాక్ వల్ల అది నిజం అయిపోతే ఇంకా బాగుంటుందండి.